నమస్తే భయ్యా, మీ పేరు? అరుణ్ అండి. ఏం చేస్తుంటా? నేను ఇక్కడ స్టూడెంట్. వచ్చిందా మీకు? 2 సార్లు వేసాను, 2014, 2019 కూడా వేసాను. ఓకే, మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? నోటాకేనండి. అదేంటి? ఏం అసలు నిరుద్యోగులకి ఏం లేదు. అసలు మా అన్నయ్య ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాడు. డిఎస్సి అని, గ్రూప్ 2 అని, కానిస్టేబుల్ ఎస్ఐలు అన్నీ ప్రిపేర్ అవుతున్నాడు. కానీ నోటిఫికేషన్లు అయితే లాస్ట్ మూమెంట్లో ఇస్తున్నారు. ఇచ్చినట్టు ఇచ్చి నెల రోజుల టైంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. మా ఇంట్లోనే మా సొంత బాబాయ్ ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, మొన్న సూసైడ్ చేసి చనిపోయాడు, ఎస్ఐ రాలేదని. నిరుద్యోగుల విషయంలో మాత్రం చాలా లోటుగా ఉంది ప్రజెంట్ ప్రభుత్వం అయితే. ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే గతంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాను, 2,30,000 ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను, భర్తీ చేస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు కదా. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నారు కదా, ఆ విధంగా ఏం అడుగులు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగుల విషయంలో మాత్రం ఎటువంటి ఇదేకో లేదు ప్రభుత్వం నుంచి. కానీ సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి చాలామంది నిరుద్యోగులు, మా అన్నయ్య వాళ్ళు కానీ మేము కానీ అందరం వెళ్ళాం. వెళ్తే చాలా నెక్లెస్గా మాట్లాడాడు ఆయన. జగన్ గారికి ఈ విషయాలన్నీ తెలియదు కానీ నిరుద్యోగుల విషయంలో చాలా ఘోరం. ఇప్పుడు ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే ప్రతి పేదవాడికి పని దొరికిద్ది. అటువంటి పని దొరికే విధానం లేదు. ఇప్పుడు చేయూత వచ్చాడు, దానివల్ల కొంతమంది లబ్ధి పొందారు కానీ అందరూ పొందలేదు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కావాల్సిన వాళ్ళకి మటుగా వచ్చినాయి. కానీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి 3,000 ఎలా సరిపోవు కదా. ఇప్పుడు ఓన్లీ పెన్షన్ డబ్బులతో ఓటేయలేము, పెన్షన్ డబ్బులు తీసుకొని బతకలేము, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళకేమో అమ్మఒడి వస్తున్నాయి. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అది చాలామంది ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు, మంచిదే కాదంటలేదు. ఆటో వాళ్ళు కొంతమంది లబ్ధి పొందుతున్నారు, కొంతమంది నష్టపోతున్నారు. రెండూ ఉండే, అడ్వాంటేజ్ ఉండే, డిసడ్వాంటేజ్ ఉండే. ఇంప్లిమెంటేషన్ అంటే ఎలా ఉండాలంటే ప్రతి రైతుకే కానీ, ప్రతి పేదవాడికే కానీ, ప్రతి మనిషికి ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన సమాన హక్కు అయితే ఏదైతే ఉందో ఇరు వర్గాలకి, ఇద్దరికి కూడా సమానంగా జరగాలనేది నా అభిప్రాయం అన్నమాట. డెవలప్మెంట్ పరంగా ఏముంది అసలు ఈరోజు రాష్ట్రంలో, ఎలా చేశారు? డెవలప్మెంట్ అనేది ప్రజలకు కనపడలేదు. ప్రజలకు ఎంతవరకు నీడెడ్ ఉందో అంతవరకే ఉండాలి. కానీ ఎన్నెన్నో కోట్లు పెట్టి ఇప్పుడు మన సామాజిక న్యాయం అని చెప్పి 400 కోట్లు వెచ్చించారు. మోడీ గారు మరీ పిచ్చోళ్ళలాగా అయోధ్య అని 2,000 కోట్లు పెట్టి నిలిచించాడు. అదే 2,000 కోట్లు కొన్ని గ్రామాలకి ఇస్తే ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయలతో కంపెనీ వస్తుంది. చిన్న చిన్న కంపెనీలు చాలా పెట్టవచ్చు. చెరుకు కంపెనీ కానీ, పంచదార కంపెనీ కానీ, లేదంటే బట్టల కంపెనీ కానీ, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఓన్లీ ఒక ఈ టీవీకి ఇస్తారో లేకపోతే ఇది దృష్టికి వస్తుందని కాదు, ప్రజలకు ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఫస్ట్ ఓట్ల మూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు, నెల రోజుల్లో మెయిన్స్ అంటున్నారు, ప్రిలిమ్స్ అంటున్నారు, తక్కువ పోస్టులు ఇచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారు. చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది పిల్లలకి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూవ్మెంట్కి 6 నెలల ముందలే సన్నద్ధం అయిపోతున్నారు ప్రతిదీ. అది రేపు ఎలక్షన్ అన్నా కూడా ఈ రోజు నైట్ వరకు కూడా చేస్తూనే ఉంటున్నారు. అది వాళ్ళంతా అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోసారి అవకాశం ఇస్తే మాత్రం ఇంకంతే సంగతులు. ఇంకా అది ఎందుకనంటే కళ్ళ ముందలే కనబడుతుంది. 4 సంవత్సరాల టైంలో, సరే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అది వేరే విషయం. ఆయనకి 2 సంవత్సరాల టైం వేస్ట్ అయిపోయింది అనుకోవచ్చు. కాకపోతే ఇంకా మిగతా 2 సంవత్సరాల టైంలో చేయాల్సింది చేయకోకుండా, అవసరం లేని అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నవరత్నాలు 9 అన్నాడు, 100 రత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికి అవన్నీ అది సెకండరీ థింగ్. అయ్యి ఫస్ట్ ప్రజలకి ఏదైతే కావాలో, నీడెడ్ ఉందో అదే కావాలి. అదైతే దొరకలేదనిపిస్తుంది. మరి టీడీపీ, జనసేన ఒకవైపు వస్తూ ఉన్నాయి, ఒకవైపు వైసీపీ. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలన్నీ తీరాలండి. ఇప్పుడు అన్నింటిని కూడా రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఒక 15-60% చేసుకుంటూ వచ్చాడు జగన్ గారు. మళ్ళీ ఇప్పుడు ఇది మధ్యలో ఆపేస్తే అటు వాళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున ఎగనిస్ట్ పార్టీ ఏదైనా వచ్చిందనుకోండి, ఈయన కాకోకుండా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంకా ఈ చేయూతలు, అమ్మవాళ్ళు ఇవన్నీ ఉండవే. ఇంకా జగన్ ప్రభుత్వంగా బాగానే చేసింది కాదంటలేదు, కానీ చేయాల్సింది చేయలేదని నా బాధ. అది ఇప్పుడు వేరే వాళ్ళు గెలిస్తే చేస్తారంటారా? వాళ్ళు తప్పకుండా చేయరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇప్పటికే పడదు. ఇదేం రాజకీయం అంతా కూడా ప్రజల్ని పాలేయటం, ప్రజల్ని వాళ్ళకి మేలు చేయటం అనేది లేదు. వాళ్ళ కేసులను తప్పించుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని పెంచుకోవడానికి ఈ కుటుంబ పరిపాలన ఇంకా పోలేదు. ఇంకా మరి మీ న్యూస్ వేడ్లో పోటీ ఎలా ఉంటుంది? మా న్యూస్ వేడ్ వచ్చి మేకా వెంకట ప్రతాప్ అప్ప అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే. వాళ్ళ అబ్బాయి మాకు ఈ న్యూస్ వేడ్ నుంచి ఏలూరుకి హైవే వేద్దామని చెప్పారండి. చేసి రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేసి చిప్స్ పోసారు. చిప్స్ పోసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యింది. అందువల్ల రోడ్డు వేయలేదు. ఆయన ద్వారకా తిరుమల అని చెప్పేసి 2 సినిమా హాళ్ళు హైదరాబాద్లో కూడా ఉండవు, అటువంటి మల్టీప్లెక్స్లు కట్టాడు. రోడ్డు వేయలేదు.
ఇంకా అభివృద్ధి ఏదండి. ఇంకా ఇప్పుడు ఈ విషయాలని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రతిది కూడా అక్కడ ఆయన బటన్ నొక్కితే ఇక్కడ ఆయన డబ్బులు పడిపోతాయి ప్రతి ఒక్కరి అకౌంట్లో. ఇలా జరిగి ఆయన మంచి కార్యాలు చేసే టైంలో మరి ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, అసెంబ్లీ శాసనసభలో ఉన్న వాళ్ళే ఆయన అగెన్స్ట్గా చాలామంది ఉన్నారు. అది మాకు ఇంతవరకు రోడ్డు వేయలేదు. తర్వాత నాకు ప్రజలకు వచ్చి మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే వాటర్. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ సిటీల్లో ఇలాంటి బోర్లు ఉండవు, ఫ్రీ వాటర్ దొరకదు ఎక్కడో కూడా. పల్లెటూరులో కూడా వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు డబుల్ ఫిల్టర్ అంటున్నారు, సింగిల్ ఫిల్టర్ అంటున్నారు. ఈ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అక్కడేమో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇక్కడేమో ఇంటింటికి ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డులు పెడుతున్నారు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. అది ఒకటి చాలా మైనస్. తర్వాత ఈ ట్యాక్స్లు ఒకటి, స్టేట్ ట్యాక్స్లే బాగా ఘోరంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన ట్యాక్స్ వచ్చి మోడీ గారికి సెంట్రల్ ట్యాక్స్ పడితే 17 రూపాయలు పడితే స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 27 రూపాయలు పడుతుంది ఒక పెట్రోల్ 1 లీటర్ మీద. అవన్నీ మేము అనాలిసిస్ చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు చేసుకుంటాడు. ఎందుకంటే బయట ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలిసిపోతుంది. అవి తెలవట్లేదు వాళ్ళకి. ఎంతవరకు ఈ చేయూత ఎత్తున్నారు, అమ్మఒడి ఎత్తున్నారు, ట్యాబ్లు ఎత్తున్నారు. ఇప్పుడు ఆ ట్యాబ్లు అనేది ఇచ్చారు. ఇప్పుడు చిన్నపిల్లలకే ఈ రెటీనా సమస్యలు చాలామందికి వచ్చేస్తున్నాయి, కంటి సమస్యలు. ఈ ట్యాబుల వల్ల, ఆన్లైన్ క్లాసుల వల్ల ఎంతో ఇబ్బందులు పడిపోతున్నారు. ఇప్పుడు మా ఇంట్లోనే మా చెల్లి ఉంది, ట్యాబ్ ఇచ్చారు. ఆ అమ్మాయికి 2 పాయింట్ సైట్ వచ్చింది. ఆ ట్యాబ్లోనే అలవాటు పడిపోతున్నారు డిజిటల్కి. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరో కూడా సాటి మనిషితో మాట్లాడట్లేదు. ఇలా నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకోవడం లేదు, పుస్తకాలు ముందలేసుకొని. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు కరెంట్ లేదు, దీపం పెట్టుకొని కిరసనాయిల డబ్బా పెట్టుకొని చదువుకున్నాం. ఇప్పుడు అలా కాదు, డిజిటల్ వచ్చేసింది. అదే పనిలో ఉంటున్నారు పిల్లలంతా కూడా. అది ఒకటి తప్పు. అది ఇప్పుడు దానివల్ల ఎన్నో కోట్లు వచ్చిచ్చారు, అది వేస్ట్. అది ఇప్పుడు ఇక్కడ సామాజిక న్యాయం అని చెప్పి 400 కోట్లు పెట్టి దళితులకు అని చెప్పేసి ఇది ఎలక్షన్ మూవ్మెంట్ కోసమే అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకని ఈ 400 కోట్లు ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఎంతోమంది పేదలు ఉన్నారు. రోడ్డు మీద అడుక్కు తిని అన్నం దొరకని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో సంవత్సరానికి వచ్చే చేయూత డబ్బుల కోసం ఇక్కడ ఈరోజు మనం అన్నం లేకుండా సంవత్సరం మొత్తం ఈ 18,000 సరిపోవు కదా. అదొకటి మైనస్. ఈ 400 కోట్లు ఎందుకు వేస్ట్ చేయడం? సామాజిక న్యాయం అంటున్నాడు. ఇప్పుడు మొన్న మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేను చెప్తున్నాను. దిశ చట్టం పెట్టాడు, స్పందన అని పెట్టాడు, ఇవన్నీ పెట్టాడు. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం. ప్రతి మనిషి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అమ్మాయి కేసు పెట్టిందని. పోలీసు వాళ్ళు ఏమో ఎంతో రూడ్గా పోలీసు వాళ్ళు తీరు మార్చుకోవాలి. జగన్ గారు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంత ఘోరం అయిపోయారంటే అంత ప్రతి హెడ్ కానిస్టేబుల్ కానుంచి, హోంగార్డు కానుంచి, కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా సీఎం లాగానే ఫీల్ అవుతున్నారు. జగన్ గారి పరిపాలన నేను చెప్పాల్సిన ఒకటే, ప్రతి వాడు కార్యకర్త ఏంటి, ప్రభుత్వం ఇప్పుడు మన ఈ పార్టీలో ఉన్న కార్యకర్త ఏంటి, ఈ పోలీస్ వ్యవస్థ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా సీఎం లాగానే ఫీల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి పదవి కల్పించేసేసరికి ఎర్రిపుట్టేసింది జనాలకి. ఈ జగన్ పరిపాలన అట్ట కాదు. ఇది ప్రతి కార్యకర్త కూడా సీఎం లాగా ఫీల్ అయిపోతున్నాడు. అది జగన్ గారు మాకు ఆయన ప్రభుత్వంలో ఇంట్లోనే వచ్చింది. ఊళ్ళో కార్యకర్తకి మేము లంచం పెట్టలేదని చెప్పేసి అని అది వేరే వాడు ట్రాన్స్ఫర్ చేసాడు లోను. ఇప్పుడు మాకు ఇల్లు లేదు. ఇంకా జగన్ గారు చూస్తేనేమో ప్రతి ఒక్కడికి ఇన్ని ఇల్లు లేను, అన్ని ఇల్లు లేను అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఎంతో 100 మందికి ఇప్పుడు బాగుబడిలో ఒక డైలాగ్ ఉంటుంది, 100 మందిని కాపాడింది కాదు ఒక్కడి ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి అని. ఒక్కడి ప్రాణం మనం అయితే ఓటు ఎలా వేయాలనిపించింది. అది